గంగలో మునిగితే లభించే పుణ్యం యమునలో మునకేసినా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పొరపాటున మునకేస్తే పుణ్యం రావడం దేవుడెరుగు, రోగాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిగో చూస్తున్నారుగా, వీటిని చూస్తే హిమానీ నదాల్లోని గడ్డకట్టిన మంచు పలకాలు గుర్తొస్తున్నాయా, లేదా ఏదైనా భారీ సినిమా కోసం వేసిన స్పెషల్ ఎఫెక్ట్లా అనిపిస్తోందా? అయితే మీరు పొరపడినట్లే. నీలి నింగిలో కదలాడుతున్న తెల్లటి మేఘాలు కావివి. హిమగిరుల్లో కరుగుతున్న మంచు కాదిది. యమునా తీరాన నల్లటి నీటిలో తెల్లగా తేలియాడుతున్న విషపు నురగలు ఇవి. నమ్మశక్యం కానున్నా ఇది నిజం. యమునా నదిలో ప్రవహిస్తున్న అత్యంత ప్రమాదకరమైన విషపు నురగలు ఇవి. పుణ్య నదుల్లో ఒకటైన యమునా నదీ జలాలు అత్యంత కలుషితంగా మారాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలు నదిలో కలుస్తుండటంతో విషపు నురగలు తేలియాడుతున్నాయి. 90% వ్యర్థ జలాలు, 58% వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్ధి చేయని మురుగునీటిని కూడా యమునలోకే వదులుతున్నారు. మురుగునీటిలో ఫాస్ఫేట్ ఆమ్లం ఉంటాయి. ఇదే విషపూరిత నురుగుగా ఏర్పడడానికి కారణమవుతుంది. ఈ కారణంగానే కొన్ని రోజులుగా యమునా నదిలో భారీగా నురగలు వస్తున్నాయి. యమునా నదికి పురాణాల్లోనూ ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఇది హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తూ ప్రయాగ వద్ద గంగా నదిలో కలుస్తుంది. గంగా నదికి ఎలాంటి పవిత్రత ఉందో అంతే పవిత్రత, పావనత యమునకొచ్చాయి. అందుకే గంగ తర్వాత యమునను పలుకుతారు. అలాంటి పుణ్య నది ఇప్పుడు కాలుష్యానికి అడ్డాగా మారింది. ఒకప్పుడు యమునలో మునక వేస్తే పుణ్యం వచ్చేది. కానీ ఆ పుణ్యం కోసం యమునలో మునకలు వేసిన వారికి ఇప్పుడు అనారోగ్యం ప్రాప్తిస్తోంది. ఇప్పటికే వాయు కాలుష్యంతో కకావికలమైన ఢిల్లీ వాసుల్ని ఇప్పుడు నీటి కాలుష్యం భయపెడుతోంది. దేశ రాజధాని గుండా ప్రవహించే యమునా నది కాలుష్య కాసారమైంది. విషాన్ని విరజిమ్ముతోంది. నదిలో కలిసిన రసాయనాలు నురగలుగా తేలుతున్నాయి. నదిలోని నీరు కూడా కనిపించినంత మందంగా రసాయన నురగలు అలుముకున్నాయి. నది మొత్తాన్ని ఆక్రమించేశాయి. ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు, మురుగునీటిని వదులుతూ ఉండడంతో యమునా నదిలో విషపూరితమైన తెల్లటి నురగ ప్రవహిస్తోంది. ఇక కార్తీక మాసం సందర్భంగా ఉత్తర భారతంలో నిర్వహించే ఛత్ పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పూజల్లో భాగంగా గంగా, యమునా నదుల్లో పుణ్యస్నానాల్ని ఆచరించి సూర్య భగవానుడికి పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కాలింది కుంజ్ ప్రాంతంలో భక్తులకు మరో మార్గం లేక విషపూరితమైన జలాల్లోనే పుణ్యస్నానాల్ని ఆచరించారు. యమునా నది ఒడ్డున ఛత్ పూజకు ఢిల్లీ హైకోర్టు అనుమతి నిరాకరించినప్పటికీ అత్యధిక మంది మహిళలు ఆ విషపు నురగల్లోనే ఛత్ పూజ సంప్రదాయాన్ని కొనసాగించారు. నిజానికి ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఢిల్లీలో ప్రవేశించే యమునా నది ప్రవాహాన్ని వజీరాబాద్ బ్యారేజ్ వద్ద ఆపేసి నీటిని నిల్వ చేస్తారు. అక్కడి నుంచి యమునా చుక్క నీరు కూడా రాదు. అంటే ఢిల్లీలో ప్రవహించే యమునంతా ఢిల్లీ వాసుల మురుగునీరే. అందులోనే భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఛత్ పూజల విషయంలోనూ అదే జరుగుతోంది. తమకు హానికరమని తెలిసిన తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలు యమునపై భక్తితో ఈ మురికి కూపంలోనే పుణ్యస్నానాల్ని ఆచరిస్తున్నారు. అనారోగ్యానికి కారణమైన ఆ మురుగునీటిలోనే నిలబడి సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని ఆ సూర్యభగవానుణ్ణి కోరుకుంటున్నారు. భారీగా వస్తున్న నురగల్ని పక్కకు తోసి కొందరు స్నానాలు చేయగా అవి విషపూరితమని తెలియక చిన్నారులు ఆ నురగలతోనే ఆడుకున్నారు. యమున విషపూరితమని తెలిసినప్పటికీ మరో మార్గం లేక యమునలోనే పుణ్యస్నానాల్ని ఆచరిస్తున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పరిసరాల్లో భారీగా పరిశ్రమలు ఉన్నాయి. వాటి నుంచి విషపూరితమైన రసాయనాలతో పాటు వ్యర్థాలను యమునా నదిలోకి డంప్ చేస్తున్నారు. ఈ విషయమై తనిఖీలు చేపట్టాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రసాయన పరిశ్రమలు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. యథేచ్ఛగా నదిలోకి వ్యర్థాల్ని వదులుతున్నాయి. దీంతో యమునా జలాలు కాలకూటంగా మారాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఢిల్లీకి భారీ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యమునా నది కాలుష్యంపై అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు.
ఓక్లా బ్యారేజ్ వద్దే ఈ నురగలు వస్తున్నాయని, అది యూపీ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోకి వస్తుందని ఆమ్ ఆద్మీ ఆరోపిస్తోంది. హర్యానా, యూపీలోని పరిశ్రమల నుంచే రసాయనాలు విడుదలవుతున్నాయంటోంది. అయితే 2025 కల్లా యమునా జలాల్ని ప్రక్షాళన చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని ఆ ప్రభుత్వం నిలుపుకోలేదని, ఆ పర్యవసానాలు ఇప్పుడు చవిచూస్తున్నామని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యమునా నదీ జలాల క్లీనింగ్ విషయంలో ఆప్ మోసం చేసిందని, అవినీతికి పాల్పడిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. अरविंद केजरीवाल तो कहते थे कि 2025 आते आते मैं नदी को इतना साफ कर दूंगा कि मैं खुद डुबकी लगाने यहाँ पर पहुंचूंगा। यहाँ पर श्रद्धालु तो आए हैं पर अरविंद केजरीवाल गायब है। दरअसल यमुना जी की इस स्थिति के लिए केवल और केवल आम आदमी पार्टी की जहरीली राजनीति जिम्मेदार है। चाहे वो वायु हो तो दिल्ली को गैस चेंबर बनाया है, पंजाब की पराली जलती जा रही है, उस पर एक शब्द नहीं बोल रहे हैं। यूपी, बिहार, हरियाणा पता नहीं किस किस को दोष दे रहे हैं। यमुना जी के प्रदूषण के लिए भी अपनी जिम्मेदारी उठाने के बदले उत्तर प्रदेश के लोगों को दोष दे रहे हैं। आज सवाल ये बनता है कि जो छठी मैया की पूजा के लिए आने वाले श्रद्धालुओं के सेहत के साथ खिलवाड़ किया गया है, उसके लिए जिम्मेदार अरविंद केजरीवाल है। మొత్తానికి అటు కేంద్రం, ఇటు ఆ ప్రభుత్వం ఇలా ఒకరిపై ఒకరు నెపం వేస్తున్నారే తప్ప యమునా నది శుద్ధిపై ఎలాంటి చిత్తశుద్ధి చూపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యమునలో మునకేస్తే పుణ్యం మాట దేవుడెరుగు, రోగాల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రసాయన నురగలు నిండిన నదిలో స్నానాలు చేయడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నదీ జలాల కాలుష్యంతో పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఢిల్లీలో తాగునీటి ఎద్దడికి కారణమవుతోంది.